Hi, now I'm going to explain SSC CHSL question paper number 150. First one, error location. He turned and walked away, his head nearly a foot up the others. Turned and walked away, his head తిరిగి వెళ్ళిపోతున్నాడు అనమాట. తిరిగి వెళ్ళిపోయాడు, అతని హెడ్ ఎలా ఉంది, నియర్లీ ఎ ఫుట్ అప్ ద అదర్స్, నో ఎ ఫుట్ అబౌవ్ ద అదర్స్. అందరికంటే ఒక ఫుట్ ఎత్తులోనే ఉంది అతని ఒక హెడ్, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. ఆన్సర్ ఇస్ ఇన్ ద థర్డ్ పార్ట్. He parked the car front of the house and headed down the street. ఇక్కడ ఇన్ను పెడితే సరిపోతుంది. He parked the car in front of the house. Error is in the second part. At the meeting, the school counselor will dash me on some of my career. School counselor will dash me. Will advise me, maybe. Speak వస్తే టు కానీ విత్ కానీ తీసుకుంటాం. స్పీక్ టు మీ, స్పీక్ విత్ మీ. సో నాట్ పాసిబుల్. ఇక్కడ విత్ కానీ టూ కానీ లేదు, డైరెక్ట్ మీయే ఉంది. సే తర్వాత కూడా టూ తీసుకోవాలి, లిసన్ తర్వాత కూడా టూ తీసుకోవాలి. కాబట్టి ఈ మూడు కాదు. ఆన్సర్ ఈజ్ 1. కౌన్సిలర్ విల్ అడ్వైజ్ మీ. Boys and girls dash enjoy playing with the building blocks. They dislike enjoy, they like enjoy, they even enjoy playing with the building blocks. Maybe they alike enjoy. Already boys and girls subject, enjoy V1. So they alike or they even, both are okay, but we can take they alike, enjoy playing. Alike means similarly there. Fissure means a cut. A deep cut is fissure. Agglutinate is nothing but come together, coming together to form a mass. ఏదన్నా ఒక దగ్గరికి అంతా ఫామ్ అయ్యి దగ్గరికి వచ్చేసి క్లోజ్ గా వచ్చి మాస్ లాగా ఫామ్ అయ్యేదానికి అగ్లిటినేట్ అంటే. కట్ కాదు. బ్లెండ్ అంటే జాయిన్, క్లీవ్ కట్, ఎంట్వైన్ కూడా ట్విస్ట్ టుగెదర్, జాయిన్ టుగెదర్. మనకు కావాల్సింది సిమిలర్ మీనింగ్ కావాలి కాబట్టి ఆన్సర్ క్లీవేజ్, ఫిషర్. Morbid means deadly, shockingly, appallingly అంటాం అనమాట. నెగటివ్ మీనింగ్. అండ్ సినోనిమ్ అడుగుతున్నాడు. మార్బిడ్ అన్నా గ్యాస్లీ అన్నా సేమ్ మీనింగ్. యానిమేటెడ్ అంటే ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఆర్ హ్యాపీనెస్. సేమ్ థింగ్. యానిమేటెడ్, బోయవంట్ అన్నా కూడా సేమ్ మీనింగ్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ జోష్. జాంటీ అన్నా కూడా సేమ్, చియర్ఫుల్, హ్యాపీనెస్ అంట. ఈ మూడు మనకి యాంటనిమ్స్ అవుతాయి ఇచ్చిన క్వశ్చన్ కి. ఈ మూడు వాటికి సినోనిమ్స్. మనకు కావాల్సిన సేమ్ మీనింగ్. మార్బిడ్ అంటే గ్యాస్లీ, నెగటివ్ మీనింగ్. అబియన్స్ అంటే అ బ్రేక్, అ డిస్కంటిన్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఒక జరుగుతున్న పనిని మధ్యలో ఆగిపోయేదాన్ని అబియన్స్ అంటాము. all the businesses, all the schools, colleges, all the running things, all the jobs, all the government offices were in abeyance during corona, except health, police, municipal workers. Abeyance ante break, temporary discontinuation. Dormancy ante passive, ఏ యాక్టివిటీ లేకుండా ఉండడం, ఇన్యాక్టివిటీ. సేమ్ మీనింగ్ అవుతుంది కానీ మనకు ఆపోజిట్ మీనింగ్ అడిగాడు. క్విసెన్స్ కూడా సేమ్, ఇన్యాక్టివ్ పీరియడ్. లేటెన్సీ, డెవలపింగ్ పీరియడ్, డెవలప్ అవుతూ ఉంది, మీన్స్ ఇన్యాక్టివే, నాట్ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్. ఆన్సర్ ఈస్ కంటిన్యూయేషన్. అబియన్స్, బ్రేక్ ఆర్ డిస్కంటిన్యూ, ఆపోజిట్ ఈస్ కంటిన్యూయేషన్. Callow means inexperienced. Inexperienced is the meaning. మనకు ఆపోజిట్ కావాలి. Inexperienced, same meaning.
జెజ్యూన్ అన్న naive అంటే ఇన్నోసెంట్. naive, ఇన్నోసెంట్ సేమ్ మీనింగ్ అవుతుంది. ఇది ఎక్స్పీరియన్స్డ్ కిందికి వస్తుంది. అడ్వాన్స్డ్, ఎక్స్పీరియన్స్డ్, సొఫిస్టికేటెడ్ ఆపోజిట్ అవుతుంది. జువెనైల్, యంగ్ అంటాం. సో ఆన్సర్ ఇస్ callow opposite is sophisticated. Callow inexperienced, sophisticated, experienced, advanced, high-fi. Get on the nerves. నా తల మీద ఎక్కి కూర్చున్నాడు అంటాం కదా. గెట్ ఆన్ ద నర్వ్స్ ఇస్ నథింగ్ బట్ బాగా కోపం తెప్పించడం, బీపీ తెప్పించడం. సింప్లీ టు బీ అన్ ఇరిటెంట్, కోపం తెప్పించడం. కీప్ అండర్ వన్స్ హ్యాట్. నవ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అ సీక్రెట్, కెన్ యూ కీప్ ఇట్ అండర్ యువర్ హ్యాట్. నేను సీక్రెట్ చెప్తున్నాను, మీ హ్యాట్ కింద దాచుకుంటారా అంటే సీక్రెట్ సేఫ్ గా ఉంచుకోవడం. Keep all your wealth in home. Keep something a secret. Yes. Steal and hide something. No. Take care of somebody's valuable. No. Answer is, Answer is to keep something a secret. She had 4 previous solo shows. She has solo shows. She has had Ravali show, but had shows has been Rav. Answer is second one. She has had 4 solo shows. సింగిల్ గా చేయడం జరిగింది 4 shows. దట్ మస్ట్ రియల్లీ డిఫికల్ట్ ఫర్ యూ. మస్ట్ తర్వాత ఏం తీసుకుంటాము? విల్, వుడ్, కెన్, కుడ్, షెల్, షుడ్. ఇవి మోడల్ వర్బ్స్ ఎప్పుడు వచ్చినా V1 కానీ బి కానీ హ్యావ్ కానీ తీసుకో. మస్ట్ హ్యాజ్ రాదు, మస్ట్ హ్యావ్ వస్తుంది. మస్ట్ బీన్ రాదు, మస్ట్ బీయింగ్ రాదు. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్. దట్ మస్ట్ హ్యావ్ బీన్ రియల్లీ డిఫికల్ట్ ఫర్ యూ. డెలిబరేట్లీ డెస్ట్రాయ్ సంథింగ్ ఫర్ మిలిటరీ అడ్వాంటేజ్. కావాలనే ధ్వంసం చేయడం అనమాట, మిలిటరీ అడ్వాంటేజ్ కోసం. దాన్ని ఏమంటాం? డివోషన్ అంటే భక్తి, ట్రస్ట్, రెస్పెక్ట్. ట్రస్ట్, రెస్పెక్ట్ అంటాం. ఫిడెలిటీ మీన్స్ ట్రూత్ఫుల్నెస్. సాబోటేజ్ ఇస్ ద ఆన్సర్. కావాలనే మిలిటరీ అడ్వాంటేజ్ కోసం ధ్వంసం చేసేదని సాబోటేజ్ అంటాం. ఆర్డర్ ఫుల్ ఆఫ్ ఎంతూజియాజం. ద ఏరియా ఆర్ సరౌండింగ్ ఎ పర్టికులర్ ప్లేస్. చుట్టూ ఉన్న ఒక ఏరియా, సరౌండింగ్ గా ఉన్న ఏరియా ఏమంటాం? హొరైజన్ అంటే స్కై ల్యాండ్ మీట్ అయ్యే ప్లేస్ ని హొరైజన్ అంటాము. స్కై ల్యాండ్ మీటింగ్ ప్లేస్. సో ఇది కాదు. విసినిటీ, నియర్ బై అయ్యే ఛాన్స్ ఉంది. డిస్టెన్స్ అంటే ఫార్, రిమూవ్డ్ కూడా దూరం. సో ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, విసినిటీ. ఇన్ ద విసినిటీ, ప్రెమిసెస్ అంటాం కదా అది. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏంటి? ఇలిసిట్. ఇది ఇలిసిట్. ఇలిసిట్లీ అంటే ఇల్లీగల్లీ అని అర్థం. ఎక్కడుంది? ఈ రాదు. ఇలిసిట్లీ ఎస్, డబల్ ఎల్ రావాలి, ఈ రాదు. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్. బ్రూటాలిటీ. ఇది బ్రూటల్. ఇక్కడ వరకు ఎంత కరెక్ట్ ఉందో చూద్దాం. అండ్ బ్రూటాలిటీ, LITY, ఈ రాదు, ఐ ఓకే. డబల్ టీ రాదు, డబల్ టీ రాదు, ఈ రాదు. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్, బ్రూటాలిటీ. క్రూరత్వం, కిరాతకం. దెన్ దేర్ కేమ్ ఫెయింట్ రేస్ ఆఫ్ ప్రైమోస్. ఫెయింట్ గా అంటే లైట్ గా రేస్ వచ్చాయన్నమాట. వేటి యొక్క రేస్ ఉంటాయి? లైట్ ఏ ఉంటాయి. సో ప్రైమోస్ లైట్ దట్ చేంజ్డ్ ద ప్రెసెంట్లీ టు గోల్డెన్ బార్స్. ఆ ప్రైమోస్ కాస్త గోల్డెన్ బార్స్ లాగా మారిపోవడం జరిగింది. విచ్ ద డాన్ గ్లైడెడ్ అవుట్ అక్రాస్ ద డెజర్ట్. సో ఆన్సర్ ఇస్ XYZ, సెకండ్ వన్. ఇట్ సీమ్ టు దెమ్ ఫార్ ఈజియర్. ER కానీ మోర్ కానీ ఎప్పుడొచ్చినా దాని తర్వాత మనం ఏముండాలి? దాని ఉండాలి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ప్రకారం. సో ఫార్ ఈజియర్, దాని ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఫార్ ఈజియర్ టు కన్సీవ్ దట్ ద వాటర్ హ్యాడ్ గాన్ డౌన్ దెన్ ద సాలిడ్ ల్యాండ్ హ్యాడ్ రిసెన్ అప్వర్డ్. రిజన్ అప్వర్డ్ వస్తుంది. సో ఫస్ట్ సెంటెన్స్ ఇస్ X. ఆన్సర్ ఇస్ XYZ order. Gopal ran the marathon in record time. Ran is V2. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ లో V2 వచ్చింది అనుకోండి. V2 ఉంటే యాక్టివ్ లో, ప్యాసివ్ లో ఏం తీసుకోవాలి మనం? ప్యాసివ్ లో was or were plus V3 తీసుకోవాలి. సో ద మ్యారథాన్ వాజ్ రన్ బై, ఎస్. ద మ్యారథాన్ ఈజ్ రాదు. గోపాల్ ఇన్ రికార్డ్ టైం, నో. గోపాల్ ఇన్ రికార్డ్ టైం ఈజ్ నో.
Answer is first one. The marathon was run by Gopal in record time. Direct indirect speech. Father says Kashmir is the heaven on earth. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 99% ఆఫ్ ద కేసెస్ సెంటెన్స్ లో ఏదైతే డైరెక్ట్ లో ఇస్తాడో దాన్ని పాస్ లో కన్వర్ట్ చేస్తాం. ఇండైరెక్ట్ వచ్చేసరికి ఈజ్ ఉంటే ఇండైరెక్ట్ లో ఏం తీసుకుంటాము, వాజ్ తీసుకుంటాం. అలానే హ్యావ్ హ్యాజ్ డైరెక్ట్ స్పీచ్ లో ఉంటే ఇండైరెక్ట్ లో హ్యాడ్ తీసుకుంటాం. అలానే V1 వస్తే V2 తీసుకుంటాం ఇండైరెక్ట్ లో. ఇన్ ద సేమ్ వే అది 99% ఆఫ్ ద కేసెస్ అలానే తీసుకోవాలి. కానీ యూనివర్సల్ ట్రూత్స్ ఏవైతే ఉంటాయో వాటిలో డైలాగ్ పాస్ట్ టెన్స్ కి కన్వర్ట్ చేయొద్దు. ఇక్కడ మనకి యూనివర్సల్ డైలాగ్ ఇచ్చాడు. అండ్ మోర్ ఓవర్ రిపోర్టెడ్ స్పీచ్ ఇలా ఉంది అనుకోండి, ఒకటి యూనివర్సల్ డైలాగ్ యూనివర్సల్ ట్రూత్ ఉంది అనుకోండి, ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, దీన్ని పాస్ట్ టెన్స్ లోకి మార్చకూడదు. ఇండైరెక్ట్ వచ్చినప్పుడు ద టీచర్ సెడ్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, అంతే. అలానే రిపోర్టింగ్ వర్బ్, ఈ ఆర్వి ఉంది కదా, ఈ రిపోర్టింగ్ వర్బ్ ఎప్పుడైతే సేస్ అంటే ప్రెసెంట్ సింపుల్ కానీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కానీ ఫ్యూచర్ సింపుల్, జనరల్లీ మనకి సెడ్ కానీ టోల్డ్ కానీ పాస్ట్ సింపుల్ లోనే ఉంటుంది మాక్సిమం. ఇది రేర్ కేసెస్ లో ఇలా సేస్ ఇస్తాడు. ఇలా సేస్ ఇచ్చాడంటే యాజ్ ఇట్ ఈస్ గా తీసేసుకోవాలి డైలాగ్. దీన్ని ఈజ్ ని వర్జ్ కన్వర్ట్ చేయకూడదు. ఫాదర్ సెడ్ నో, ఫాదర్ ఈస్ సేయింగ్ నో, ఫాదర్ సేస్ దట్ కాశ్మీర్ ఈజ్ ద హెవెన్ ఆన్ ఎర్త్, ఎస్. Says that Kashmir was, no. Answer is third one. Father says that Kashmir is heaven on earth. So ఇలా ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకుంటే ఈజ్ ని చేంజ్ చేయకూడదు. రెగ్యులర్ గా అయితే చేంజ్ చేస్తాం, ఆర్వి ఇలా ఉంటే చేంజ్ చేయవద్దు. ఇలా కానీ హ్యాజ్ సెడ్ వచ్చినా కానీ విల్ సే వచ్చినా చేంజ్ చేయకూడదు. స్పెషల్ రూల్ అని చెప్పుకోవచ్చు. కాంప్రిహెన్షన్ ప్యాసేజ్. Colin Atwood won which award? Colin Atwood ఏ అవార్డు గెలవడం జరిగింది? Everyone expected Mary Zophris to win for a retro revival Technicolor clothes in La La Land. అందరు ఏమని ఎక్స్పెక్ట్ చేశారంటే మ్యారీ జోర్ఫిస్ అనే ఆమె, మ్యారీ అనే జోఫ్రిస్ అనే ఆమె అవార్డు వస్తుందో ఆమెకు వస్తుందేమో అని అనుకున్నారు. ద ఈవెన్చువల్ విన్నర్, యాక్చువల్లీ విన్నర్ ఎవరయ్యారు? Colin Atwood for Fantastic Beasts and Where to Find Them. Options చూసుకుంటే కనుక బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఫర్ La La Land, no. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫర్ ఫెంటాస్టిక్ బీస్ట్ అండ్ వేర్ టు ఫైండ్ దెమ్, yes. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫర్ La La Land, no. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఫర్ ఫెంటాస్టిక్ బీస్ట్ అండ్ వేర్ టు ఫైండ్ దెమ్. సో మనకి ఇక్కడ సెకండ్ వన్ కానీ ఫోర్త్ కానీ అవ్వాలి. సెకండ్ లో ఏమో సపోర్టింగ్ యాక్టర్ అని అంటున్నాడు, ఇదేమో కాస్ట్యూమ్ డిజైన్. మనం చూద్దాం సపోర్టింగ్ యాక్టర్ the costume designer. So everyone expected Mary to win for a retro revival Technicolor clothes. సో ఫ్యాషన్ కి సంబంధించి కాస్ట్యూమ్ అయ్యే ఛాన్స్ ఉంది La La Land. ఈవెన్చువల్లీ అందరూ ఆమె ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఎవరు విన్నర్ అయ్యారంటే Colin Atwood. దేనికోసం? ఫెంటాస్టిక్ బీస్ట్స్ అండ్ వేర్ టు ఫైండ్ దెమ్ దానికోసం. బట్ యాజ్ అదర్స్ బిగాన్ టు స్లిప్ అవే ఫ్రమ్ వెల్ రివైవ్డ్ మ్యూజికల్, ఎ థీమ్ కుడ్ బి టీజ్డ్ అవుట్. సో ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే ఆన్సర్ కాస్ట్యూమ్ అని చెప్పుకోవచ్చు. ఫోర్త్ వన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ ఫర్ ఫెంటాస్టిక్ బీస్ట్స్ అండ్ వేర్ టు ఫైండ్. వాట్ డస్ ద లీడ్ ఫీమేల్ యాక్టర్ ఇన్ La La Land వాంట్ టు డూ? La La Land లో ఫీమేల్ యాక్టర్ అంటే లీడ్ ఫీమేల్ యాక్టర్ అంటే యాక్ట్రెస్ ఏం చేస్తుంటుంది? ఇక్కడ ఇచ్చాడు మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ ఆర్ యాక్టర్స్. దేర్ వాజ్ ద టెండెన్సీ టు థింక్ దే వుడ్ రివార్డ్ La La Land a celebration of creation. The heroine wants to make movies, the hero wants to make jazz. ఫీమేల్ లీడ్ అన్నాడు కాబట్టి హీరోయిన్ ఏం చేస్తుంది? సినిమాలు తయారు చేస్తుంది, మేక్ మూవీస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మూవీస్ ఈస్ అబౌట్ కైండ్నెస్ ఆఫ్ ఏలియన్స్? కైండ్నెస్ ఆఫ్ ఏలియన్స్ కి కైండ్ గా ఉన్నది ఏంటి? ఏ మూవీ? ఇది చూడండి. దెన్ అరైవల్ ఎ ఫిలిం అబౌట్ ఇనరెంట్ బినైనిటీ. బినైనిటీ అంటే ఫ్రెండ్లీనెస్. అరైవల్ ఫిలిం అబౌట్ బినైనిటీ ఆఫ్ ఏలియన్స్. ఏలియన్స్ తోని ఫ్రెండ్షిప్ చేసుకునే ఫిలిం ఏంటి అంటే అరైవల్. సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. వై వాజ్ ఇట్ అస్యూమ్ దట్ La La Land వుడ్ విన్ ఎ లాట్ ఆఫ్ అవార్డ్స్? అందరు ఎందుకు అనుకున్నారు La La Land అవార్డ్స్ ఎక్కువ గెలుస్తుందని? ఇక్కడ ఇచ్చాడు, యాజ్ మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ ఆర్ యాక్టర్స్, దేర్ వాజ్ ద టెండెన్సీ టు థింక్ దట్ దే వుడ్ బి the reward would be a La La Land, a cycle of creation, a celebration of creation. Majority of the voters ఎవరు? యాక్టర్సే.
అయితే చాలా మంది ఏమనుకున్నారంటే రివార్డ్ కాస్త లాలాల్యాండ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది చాలా అవార్డ్స్. ఎందుకు అంటే అది సెలబ్రేషన్ ఆఫ్ క్రియేషన్ సంబంధించింది. బికాస్ ద మూవీ సెలబ్రేట్స్ క్రియేషన్. ఎస్, మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ ఆర్ యాక్టర్స్. Because it is a movie about making movies and yes, it is a retro revival technicolor. Answer is because the movie celebrates creation. Which movie for sure won 2 awards? 2 awards గెలుచుకున్న మూవీ ఏంటి ఇక్కడ? ఇక్కడ చూడండి, Hacksaw Ridge, which is in a way an anti-guns movie, won in 2 categories. Anti-guns movie and Hacksaw Ridge అనేది 2 categories లో అవార్డు గెలిచింది. So answer is 4th one. That's all about now. Thank you.